పంజాబీ పెళ్లి. గట్టు ఇంకా చింకి సోఫాలో బాధగా కూర్చుని ఉంటారు. అది చూసి అమ్మాయి ఇలా అంటుంది, అరే పిల్లలు, మీరు ఇంత బాధగా ఎందుకున్నారు? స్కూల్లో ఏమైనా జరిగిందా? అమ్మా, మాంటీ వాళ్ళ అక్క పెళ్లి ఉంది, పంజాబీ వెడ్డింగ్ స్టైల్లో. అరే హా, ఇది చాలా మంచిదే కదా, ఇంకా చాలా మజా వస్తుంది. మీరైతే పంజాబీ వెడ్డింగ్ మొదటిసారి చూస్తున్నారు. కానీ అమ్మా, మా ఆంటీ మా స్కూల్లో అందరి ఫ్రెండ్స్కి వెడ్డింగ్ కార్డు ఇచ్చాడు, కానీ మాకు మాత్రం ఇవ్వలేదు. ఏంటి? అవునమ్మా, కానీ మీరెందుకు నవ్వుతున్నారు? హా పిల్లలు, ఎందుకంటే నిన్న సాయంత్రం మీరు స్టేషనరీకి వెళ్ళినప్పుడు మా ఆంటీ స్వయంగా ఇంటికి వచ్చి నాకు కార్డిచ్చాడు. మిమ్మల్ని ఏడిపించడానికి ఈ విషయం మీకు చెప్పి ఉండడు. ఆ మాట విన్న వెంటనే గట్టు ఇంకా చింకి ఆశ్చర్యపోతారు. ఈ మాంటీ అయితే అల్లరి చేయడం అసలు ఎప్పటికీ ఆపడు. నువ్వేమైనా అనుగట్టు, కాని మాంటూ చేసిన ఈ అల్లరి చాలా బాగుంది, క్యూట్గా ఉంది. అవునమ్మా, మాంటీ ఏమంత చెడ్డవాడు కాదు. అరే హా, నేను ఈ విషయం చెప్పడం మర్చిపోయాను. మాంటీ వాళ్ళ సాయంత్రం మిమ్మల్ని 5ంటికి పంపించమన్నాడు డాన్స్ ప్రాక్టీస్ చేయడానికి. ఓ, 5 గట్టు చింకి వెంటనే క్లబ్ హౌస్కి వెళ్తారు. అక్కడ మాంటీ ముందుగానే అందరితో నిలబడి ఉంటాడు. ఏంటి గట్టో చెంకి, మీరు రావడానికి ఎంత టైం పట్టింది? ఎందుకంటే నీ కార్డు ప్రాంక్ గురించి చాలా ఆలస్యంగా తెలిసింది మాకు. అవును మాంటీ, నువ్వు అందరిలాగా మాకు నేరుగా కార్డు ఎందుకు ఇవ్వలేదు? ఎందుకంటే అది నా స్టైల్ కాదు కాబట్టి. సరే, మీరందరూ ఒక లైన్లో నిలబడండి, నేను మీ అందరికీ బంగాళా స్టెప్స్ నేర్పిస్తాను. మాంటీ మాటలు విని గట్టు, చింకి, హరి, గుడ్డి, బంటి అందరూ లైన్గా నిలబడిపోతారు. చూడండి, ఇలా చేయండి. ఓ, ఇలా మీ వల్ల అస్సలు కాదు. మా టీచరే అలా అంటే మేమేం చేయాలి? అవునా, మీరు అలా అన్నారంటే నేను అసలు ఎవ్వరికి ఏమీ నేర్పించను. అరే లేదు లేదు మాంటీ, ఇప్పుడు మేము బాగా చేస్తాం. సరే, అయితే ఇలా చేయండి. ఒక గంట వరకు మాంటీ అందరికీ బాంగ్డా చేయడానికి ట్రైనింగ్ ఇస్తాడు. ఓహో, నేనైతే చాలా అలసిపోయాను. అవును, కానీ ట్రైనింగ్ మాత్రం చాలా బాగా జరిగింది. అందరూ పెళ్లిలో ఇలానే డ్యాన్స్ చేయండి. అవునవును, పెళ్లి కోసం మేము పంజాబీ డ్రెస్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది, అది ఇంకా తీసుకోలేదు. అరే అవును, నేను కూడా పంజాబీ సూట్ తీసుకోవాలి, తలకి పరాండా కూడా కట్టుకుంటాను. గుడ్డి, నువ్వు కూడా వేసుకో, సరేనా? అప్పుడు మనిద్దరి అవుట్ఫిట్ మ్యాచింగ్ మ్యాచింగ్ ఉంటాయి. హా చింకి, చాలా మజా వస్తుంది. సరే, మీరందరూ ఏర్పాట్లు చేసుకోండి, నాకు చాలా పనులున్నాయి, నేను వెళ్తున్నాను. బాయ్ బాయ్. అలా అనుకుని అందరూ ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. 2 రోజుల తర్వాత మాంటీ వాళ్ళ అక్క పెళ్లి ఉంటుంది. అందరూ అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు, షాపింగ్ చేస్తారు. పెళ్లి రోజు రెడీ అయ్యేటప్పుడు, నాన్న, ఇది చాలా టైట్గా ఉంది. అవునా, ఆగు, దీన్ని ఇప్పుడే లూజ్ చేస్తాను. అమ్మా, ఇది కట్టండి, మనకి లేట్ అవుతుంది. హాహా, ఇలా రా చింకి. కాసేపట్లో అందరూ రెడీ అయిపోతారు. బింగో కూడా పంజాబీ పాగడి పెట్టుకుని సిద్ధంగా ఉంటుంది. పిల్లలు వెళ్దామా? Yes, let's go. రెడీ అయ్యి అందరూ పెళ్లికి వెళ్తారు. అక్కడ హరి, బంటి ఇంకా గుడ్డి ముందుగానే చేరుకుంటారు. ఇంకా డోలు వాయిస్తూ ఉంటారు. వావ్, ఇక్కడ అన్ని చాలా అమేజింగ్ గా ఉన్నాయి. అందరూ కూడా చాలా అందమైన బట్టలు వేసుకున్నారు. అరే గట్టు చింకి, అసలు ఇక్కడ ఫుడ్ సెక్షన్ ఇంకా బాగుంది. అక్కడ స్పెషల్ పంజాబీ దాబా కూడా ఉంది. ఇంకా అక్కడ తినడానికి చాలా వస్తువులున్నాయి. లస్సీ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. నువ్వైతే ఎప్పుడు తినడం గురించి ఆలోచిస్తావు కదా బంటి. అప్పుడే అక్కడికి శివ ఇంకా కీర్తి అక్క వస్తారు. మాంటీతో కూడా కలిసి, హలో గట్టో చింకి, ఎప్పుడు ఎరికింగే అంటే హౌ ఆర్ యూ? హలో శివ. హలో కీర్తి అక్క, మీరు కూడా పంజాబీ వెడ్డింగ్ లో మొదటిసారి వచ్చారా? ஆமா சிங்கி, ரொம்ப சரியா சொல்லிங்க. எங்களுக்கு ரொம்ப సంతోషమా ఇరికి. అక్క ఏమంటుంది అంటే వీఆర్ హ్యావింగ్ సో మచ్ ఫన్, నాకు చాలా మజా వస్తుంది అని. ఓ, అయితే మంచిది. ఏమంటావు బింగో? క్యూట్ బింగో.
అప్పుడే మాంటీ అందరితో ఇలా అంటాడు. అరే మీరందరూ ఇక్కడే నిలబడి ఏం చేస్తున్నారు? అక్కడ భారత్ వచ్చేస్తుంది, పదండి డాన్స్ చేద్దాం. చేస్తాం. అందరూ భారత్ దగ్గరికి వెళ్తారు పరిగెడుతూ. ఇంకా మాంటీ నేర్పించిన స్టెప్స్ వేస్తూ ఉంటారు. పిల్లలందరూ కూడా ఎంజాయ్ చేస్తుంటారు. హోయ్ బల్లె బల్లె, హోయ్ షాబా షాబా, హోయ్ బల్లె బల్లె, హోయ్ వాహు వాహు. వాహు వాహు. ఓ ఆవు పిల్లలు, మీరందరూ చాలా బాగా డాన్స్ వేస్తున్నారు. మరి నేర్పించింది ఎవరో? నేర్చుకునేది ఎవరు మరి? గట్టు మాటలు విని అందరూ నవ్వుకుంటారు. పెళ్లి కొడుకు మండపంలోకి వచ్చిన తర్వాత బ్రైడ్ ఎంట్రీ ఇస్తుంది. బ్రైడ్ చేతులకి చాలా పెద్ద కలరే వేసుకొని ఉంటుంది. అవునమ్మా, చూడండి బ్రైట్ చేతులకి గాజులు ఎంత అందంగా ఉన్నాయో. చింకీ, వాటిని కలరే అంటారు. వాటితో ఒక స్పెషల్ రసం కూడా ఉంటుంది. అవునా, అదేంటమ్మా? నువ్వు చూస్తూ ఉండు తల్లి, నీకే అర్థమవుతుంది. బ్రైడ్ ఫ్రెండ్స్ ఇంకా అక్క చెల్లెలు ఒక సైడ్ లైన్ గా కూర్చుని ఉంటారు. అప్పుడు బ్రైడ్ తన చేతులని వాళ్ళ తలపైన పెట్టి అటూ ఇటూ తిప్పుతూ ఉంటుంది. వావ్, ఏం జరుగుతుందక్కడ? పిల్లలు, ఇది ఎలాంటి రసం అంటే ఆ కలిరే ఎవరి తలపైన అయితే విరిగి పడుతుందో నెక్స్ట్ జరగబోయే పెళ్లి వాళ్ళది అని అర్థం. అమ్మ మాటలు విని పిల్లలందరూ ఆశ్చర్యపోతారు. ఇంకా జాగ్రత్తగా అక్కడ జరగబోయే రసం చూస్తూ ఉంటారు. అరే ఇది నా మీదకొచ్చి ఎందుకు పడిందమ్మా? నేను అసలు ఇప్పుడు పెళ్లికి సిద్ధంగా లేను. గట్టు మాటలు విని అందరూ గట్టిగట్టిగా నవ్వుకుంటూ ఉంటారు. అరే వా, గట్టు పెళ్ళైతే చాలా మజా వస్తుంది. లేదు లేదు. సరే, మీరందరూ పెళ్లి భోజనం చెయ్యండి. ఆ తర్వాత లావాకి ముహూర్తం వస్తుంది. అవునా? పదండి ఫ్రెండ్స్, భోజనం చేద్దాం. అందరూ ఒక్కసారే తినడానికి వస్తారు. అరే వా, సోయా చాప్ అయితే చాలా బాగుంది. ఇంకా పన్నీర్ టిక్కా అయితే చాలా బాగుంది. తింటుంటేనే భలే మజా వస్తుంది. అరే గట్టో, ఈ స్టార్టర్స్ వదిలిపెట్టో, ఒక్కసారి ఈ పంజాబీ చోలే భటోలే తిని చూడు. అవునా? అయితే ఇప్పుడే తింటాను. అందరికీ భోజనం చాలా బాగా నచ్చుతుంది. అప్పుడే భోజనం వడ్డించే అంకుల్ అందరి కోసం ఒక పెద్ద గ్లాసులో లస్సీ తీసుకుని వస్తూ ఉంటాడు. ఇదిగోండి పంజాబీ వెడ్డింగ్ ప్రాణమైన లస్సీ. హోయ్ హోయ్ లస్సీ. లస్సీ. అరే వాహ్, భలే మజా వచ్చింది. పదని మిత్రులారా, పంతులు గారు పిలుస్తున్నారు. అందరూ భోజనం చేసిన తర్వాత లోపలికి వస్తారు. వాళ్ళని చూసి పంతులు ఇలా అంటాడు. కలియత్ గారు, ముహూర్తమైంది. ఇక లావాన్ని మొదలు పెట్టండి. ఏంటి ఈ లావణ్? అరే చింకీ, మన పెళ్లిళ్ళలోని 7 అడుగులు ఎలా వేస్తారో అలానే పంజాబీ పెళ్లిలో 4 లావాలు అవుతాయి. అదే. ఓ వావ్. అందరూ కలిసి లైన్గా కూర్చుని పెళ్లి సెరమనీ చూస్తూ ఉంటారు. ఒక్కసారి పెళ్లి అయిపోయిన తర్వాత అందరూ కలిసి బ్రైడ్ ఇంకా గ్రూమ్ మీద పువ్వులు చల్లుతూ ఉంటారు. ఇప్పుడు నాకు చాలా డబ్బులు వస్తాయి. ఏంటి? కానీ ఎందుకు? ఎందుకంటే నేను పెళ్లి కొడుకు చెప్పులు ఎప్పుడో దాచిపెట్టేశాను. బావగారు, ఒకవేళ మీరు మా అక్కని తీసుకుని వెళ్ళాలి అంటే మీకు చెప్పులు కావాలి కదా అని అడుగుతా. ఓహో, మరిది గారు, నేను మిమ్మల్ని ఎప్పటికీ ఓడించలేను. ఇదిగోండి, చెప్పులు దొంగిలించినందుకు మీ గిఫ్ట్. మాంటీ గిఫ్ట్ తీసుకొని చాలా ఆనందపడతాడు. ఇంకా బంగాళా చేస్తూ ఉంటాడు. ఓయ్ బల్లె బల్లె, ఓయ్ వాహు వాహు, ఓయ్ బల్లె బల్లె, ఓయ్ వాహు వాహు. అది చూసి గట్టు ఇంకా చింకీ నవ్వుతారు. ఈ రకంగా గట్టు ఇంకా చింకీ వాళ్ళ మొదటి పంజాబ్ వెడ్డింగ్ ఎంజాయ్ చేస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.